గారు పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. నమస్తే. ముందుగా సార్ సుబ్బారావు గారు మీతో ప్రారంభిస్తాను. ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి అంటే మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు చాలా విషయాలపైన. ఒక అడ్వకేట్గా కూడా మీకు చాలా విషయాలపైన ఇందులో అవగాహన ఇంకా ఎక్కువగా ఉందని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చాలా డిబేట్లో కూడా డిస్కస్ చేసాం ఈ కేసు పైన. సో ఏంటి సార్, చాలామంది కేసుని ఆలస్యం అవుతుందేమో అని అనుకుంటున్నారు, ఆలస్యం అవుతుంది అని అంటున్నారు. ప్రతి సందర్భంలో ఎందుకు ఆలస్యంగా విచారణ జరుగుతోంది అన్నప్పుడల్లా ఏదో ఒక కదలిక అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాజాగా ఈ అరెస్టు తర్వాత ఎలా ఉంటుంది కేసు, ఇంకా మరికొన్ని అరెస్టులు ఉండేందుకు అవకాశం ఉంటుందా, ఏం చెప్తారు సార్ ఈ కేసు గురించి? ఇక్కడ ఒకటండి, గతంలో మనం మద్యం కుంభకోణం భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిందని చెప్పేసి అనుకున్నాం. కానీ అది ఒకటే కుంభకోణం అని అనుకున్నాం. కానీ మద్యాన్ని వివిధ రూపాలలో శాఖలుగా విడగొట్టి కూడా కుంభకోణాలు చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. దానిలో భాగమే మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించినటువంటి ప్రస్తుతం కారుమూరి వెంకట నాగేశ్వరరావుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయటం ఆ కేసులో స్పష్టంగా కనబడతా ఉంది. ఈ కుంభకోణం వెనుక ఉన్న ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా జరిగిన మద్యం రవాణా టెండర్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయనేది ప్రధాన అభియోగం ఉంది ఈ కేసులో, ఈడీ ఇప్పుడు చేస్తున్న కేసులో. ఈ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమకు అనుకూలమైన సిండికేట్లకు, కాంట్రాక్టర్లకు అధిక ధరలకు రవాణా కాంట్రాక్టర్లు కట్టబెట్టారనేది ఈడీలో ఎల్లలేని అంశాలు. అలాగే ఈడీ దర్యాప్తులో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్ అనే సంస్థను ఫ్రంట్ కంపెనీగా వాడినట్లుగా గుర్తించారు. రవాణా బిల్లు ద్వారా వచ్చిన అక్రమ ఆదాయాన్ని హవాలా మార్గాల్లో మళ్లించి ముడుపులు తీసుకున్నట్లుగా కూడా ఈడీ విచారణలో వెల్లడైంది. కామన్గా ప్రాథమికంగా ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన కుంభకోణం ప్రభుత్వ ఖజానాకి 195.33 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా వేసినప్పటికీ తదనంతరం ఈడీ చేసిన విచారణలో ఈ స్కామ్ విలువ 350 కోట్లకు పైగా ఉంటుంది అని దర్యాప్తులో తేలింది. అంటే తవ్వే కొద్దీ కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయనేది ఇక్కడ స్పష్టం. చివరికి కారుమూరి హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా ఇది ఇంత ఆర్థిక నేరాల్లో నీకు బెయిల్ ఇవ్వం పో అన్నారు. అలానే హెల్త్ కౌంటర్ మీద అడిగాడు, లేపోమన్నాడు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న ఈడీ అరెస్ట్ చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతకుముందు రాజకేశ్ రెడ్డి, డి వాసుదేవ్ రెడ్డి ఇలా ఇవాళను కూడా తొలుత ఈడీ అరెస్ట్ చేసింది. అలానే కారుమూరి సునీల్, నాగేశ్వరరావు గారు, మా మాజీ మంత్రి నాగేశ్వరరావు గారి కుమారుడు, ఈ సిండికేట్కు కాంట్రాక్టర్లకు సిండికేట్కు మధ్య ప్రధాన దళారీగా వ్యవహరించి నిధుల మళ్లింపులో కీలక పాత్ర వహించారని ఆరోపణలతో జూన్ 18, 2026న కారుమూరు సునీల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. సరే, ఈ కథ ఇలా జరుగుతుంది. దీంట్లో హవాలా ఉంది, అలాగనే పెద్ద పెద్ద సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అలాగనే చాలా స్పష్టంగా దీంట్లో భార్యల్ని, కోడలను కూడా ఇరికించారు. కారుమూరి కంపెనీ ఖాతాల్లో 68 కోట్లు, మాజీ మంత్రి ఖాతాలకు 15 కోట్లు, ఆయన కోడల అకౌంట్లో 9.5 కోట్లు గుర్తింపు పొందారు. మొత్తం 37.7 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. కాబట్టి ఒకవైపున జప్తు జరుగుతున్నాయి, మరోవైపున లోతు విచారణలో కొత్త అంశాలు వస్తున్నాయి. అసలు ఈ యొక్క రవాణాకు సంబంధించినటువంటి మద్యానికి సంబంధించి
లేదంటే వివిధ అంశాలకు మద్యానికి అనుకూలంగా ఉన్న అంశాలలో వీళ్ళే పాతదారుల అంతిమ దోపిడీదారుడు ఉన్నాడా లేడా అనేది ఈ రోజున ఈడీ కానీ సిబిఐ కానీ తేల్చాలని ప్రజలు ఆకాంక్షిస్తా ఉన్నారు. ఎంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారికి కుడి ఎడమలుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ బాలాజీ గోవిందప్ప కానీ వీళ్ళందరూ కూడా మద్యం కుంభకోణంలో భాగస్వాములు అన్నారు. అంతేకాదు సెక్రటరియట్లోనో లేకుంటే మంత్రి కార్యాలయంలో జరగని పాలసీ డెసిషన్స్ ప్రైవేటు కొంపల్లో జరిగాయని చెప్పారు. దానికి మా ఎంపీలు కూడా ఇద్దరు హాజరైనట్టుగా స్పష్టంగా ప్రైవేటు వ్యక్తులు హాజరైనట్టుగా స్పష్టంగా చేసి ఆ ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు ప్రాంతంలో సొంత కొంపల్లో చేసిన తీర్మానాన్ని ఇక్కడ అమలు చేసి దానికి కావలసిన సొమ్ముని అక్రమ సొమ్ముని రాబట్టుకున్నారనేది స్పష్టం. ఇక్కడ వాళ్ళు మీరు గత ఎన్నికల్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ సిద్ధం, వై నాట్ 175 ఇలాంటి నినాదాలు వచ్చినాయి. ఏంటబ్బా ఇంత గొప్పగా నినాదాలు ఇస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు తెలిసింది. డబ్బులా అక్రమోద్యంలో వచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఎన్నికల్లో ఓట్లు కొనుక్కొని వై నాట్ 175 సాధిద్దాము, అందుకే మేము సిద్ధంగా ఉన్నాము, మా ప్రజల్లో మేము కొనుక్కుంటాము అని చెప్పేసి చెప్పిన అంశంగా ఈ రోజున వెలుగు చూస్తూ ఉంది. ఈ అంశాలని చూస్తూ ఉంటే అందుకే ఈ రోజున మద్యం కుంభకోణం ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. మొన్న కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయింది? 40 కోట్ల రూపాయలు సుపారీ దాని మీద సిబిఐ విచారించలేదు కాబట్టి సునీతారెడ్డి గారి ఆవేదన వల్ల అది ఈడీ ఎంటర్ అయింది. ఆ 40 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తాయి, ఎవరు పోదామని తెలుసుద్ది. ఇక్కడ మద్యంలో కూడా ఇంకా లోతుగా విచారిస్తే 30,000 మంది ప్రజల ప్రాణాలను తీసి లక్షలాది మంది ప్రజల అనారోగ్యానికి గురి చేసి మేము మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పేసని కల్తీ మద్యాన్ని పెట్టేసి సొంతంగా తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న కుంభకోణం ఇది. దీన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు. అవును సార్, అన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది అంతిమ దోపిడీదారుడు లేక అంతిమ లబ్ధిదారుడు దగ్గరికి ఈ యొక్క బెనిఫిట్స్ ఆయన వాటా ఆయన వెళ్లకుండా ఈ పరిస్థితులు వీళ్ళు చేసే అవకాశం ఉందా అని ఒక్కసారి ఆలోచిస్తే అది అసాధ్యం అని చెప్పేసి తెలుస్తుంది. సార్ మీరు అన్నట్లుగా సరే నెక్స్ట్ స్టెప్ అక్కడికే వెళ్తారా, ఏం జరుగుతుంది ఈ విచారణ సంబంధించి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడదాం సార్. ఒకసారి నేను శ్రీలీల గారితో అలాగే